హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 133వ భాగం. బలి విక్రమార్కుణ్ణి కొంతకాలం తన దగ్గరే ఉంచుకొని రసము రసాయనము అనే 2 వస్తువుల్ని ఇచ్చి భూలోకంకి పంపించాడు. ఆ గుహ నుంచే పాతాళం నుంచి భూలోకానికి వచ్చిన విక్రమార్కుడు ఎదురుగా ఉన్న తన గుర్రాన్ని చూసి ఆనందించి ఎక్కబోయేంతలోగా అటుగా వెళుతున్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు, వటుడు, కన్య అతన్ని చూసి నిలబడిపోయారు. విక్రమార్కుడు వారికి నమస్కరించగా, పరమేశ్వరుని అర్ధాంగి పార్వతీదేవి మీకు అష్టైశ్వర్యాలు ఇచ్చుగాక అంటూ ఆ వృద్ధ బ్రాహ్మణుడు చమత్కార శ్లోకంతో ఆశీర్వదించాడు. దాంతో అతడు పండితుడు అని గ్రహించిన విక్రమార్కుడు, మీరెవరు, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. అప్పుడు అతను ఇలా చెప్పసాగాడు. నాకు 100 ఏళ్ల వయస్సు. పండితుడినైన నేను విద్యాసాగరం దగ్గర కాపురం ఉంటున్నాను. 8 మంది మగపిల్లలే పుట్టడంతో ఆడపిల్ల కోసం నా భార్య పరితపించింది. అల్లుడికి మర్యాదలు చెయ్యాలని, కూతురికి పొరుళ్ళు పొయ్యాలని కోరుకుంది. దాంతో మా గ్రామదేవత దగ్గరకు వెళ్ళి ఆమెను పూజించి ఆడపిల్లను ప్రసాదించమని వేడుకున్నాం. నీ పేరే పెట్టుకుంటామని, నిలువెత్తు బంగారం కట్నంగా ఇచ్చి పెళ్లి జరిపిస్తామని ఆ దేవతకి మొక్కుకున్నాం. అలా కొంతకాలానికి ఈ పిల్ల పుట్టడంతో దుర్గా అనే పేరు పెట్టుకున్నాం. ఈమె గుణంలోనూ రూపంలోనూ సాటి లేనిదే అయినా పెళ్లి చేయాలంటే నిలువెత్తు బంగారం కట్నంగా ఇవ్వాల్సి రావడంతో పెళ్లి ఆలస్యమవుతోంది. తులమెత్తు బంగారం కూడా ఇంతవరకు మేము సమీకరించలేకపోవడంతో సహాయం అర్థించడం కోసము గొప్ప చక్రవర్తి అయిన విక్రమార్కుడి దగ్గరికి వెళుతున్నాము. అది విని చిరునవ్వు నవ్విన విక్రమార్కుడు, వృద్ధులు అంత దూరం వెళ్ళలేరేమో, నాకు వీలైనంత సహాయం చేస్తాను. నా దగ్గర వృద్ధాప్యాన్ని పోగొట్టి యవ్వనాన్ని కలిగించే రసమనే వస్తువు, ఏ లోహాన్నైనా బంగారంగా మార్చగలిగే రసాయనమనే వస్తువులు ఉన్నాయి. వీటిలో మీకు ఏది కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. వాళ్ళు ముగ్గురు పక్కకెళ్ళి ఆలోచించుకోసాగారు. ఈ వృద్ధాప్య బాధని పడలేకపోతున్నానని యవ్వనాన్ని ప్రసాదించే ఆ రసం కోరుకుందామని వృద్ధుడు చెప్పగా అతడి కుమారుడు గట్టిగా వ్యతిరేకించాడు. యవ్వనవంతుడివై మరో 10 మంది పిల్లల్ని కంటే అందరూ వీధుల్లో ముష్టెత్తుకోవాలని, కూతురి పెళ్లికి బంగారం ఎక్కడి నుంచి తెస్తావని, పాండిత్యం ఉన్నా వివేకం లేకపోతే అదంతా వ్యర్థమని అతడు అన్నాడు. బంగారం కావాలంటే విక్రమార్క మహారాజుని అడగవచ్చునని, ఇప్పుడు ఈ రసంతో యువకుడినై ఈ బాధలు మర్చిపోతానని వృద్ధుడు అన్నాడు. నువ్వు యువకుడిగా మారినందువలన వచ్చే లాభమేమీ లేదని బాధ్యత గల తండ్రిగా ఆవేశంలో ఇద్దరూ కలిసి మొక్కుకున్నందుకు ఫలితంగా దీని పెళ్లి చేయటం కోసం బంగారం కావాలి కాబట్టి రసాయనాన్నే కోరుకుందామని తమ్ముడు అన్నాడు. తన కోసం ఇద్దరూ గొడవ పడవద్దని, తండ్రి ఇష్టప్రకారము రసమే కోరుకుందామని, పెళ్లి జరగకపోతే తాను అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటానని ఆ కన్య చెప్పింది. అలా అందరూ వాదులాడుకోవడంతో విక్రమార్కుడు వాళ్ల మాటలు విని నవ్వుతూ, నేను వెళ్ళిపోవాలి, తొందరగా వచ్చి ఏం కావాలో చెప్పండి అన్నాడు. వృద్ధుడు వచ్చి, పుణ్యాత్మ, నాకు కళ్ళు చెవులు పనిచేయటం లేదు. తిందామంటే పళ్ళు లేవు. తింటే జీర్ణం కాదు. మనిషికి వృద్ధాప్యానికి మించిన నరకం మరొకటి లేదు. నాకు ఆ రసం ఇస్తే ఈ బాధ తొలగించుకుంటాను అన్నాడు. అతడి కుమారుడు వెంటనే, అయ్యా, మీరు లోకజ్ఞులు. ఆయన చాలా కాలం యువకుడిగా సుఖాలు అనుభవించి కావలసినంత సంతానాన్ని పొందాడు. ఎవ్వరికీ పెళ్ళిళ్ళు చేయలేకపోయాడు. కూతురు పెళ్లి చేయటానికి నిలువెత్తు బంగారం కావాలి. అందుకోసమే సహాయం అర్థించడానికి విక్రమార్కుడి దగ్గరకు వెళుతుంటే మీరు ఎదురయ్యారు. కాబట్టి ఆ రసాయనమే ఇచ్చి అభిమానవతి అయిన మా చెల్లి పెళ్లికి సహకరించి పుణ్యం మూట కట్టుకోండి అన్నాడు. అందుకు చిరునవ్వు నవ్విన విక్రమాదిత్యుడు, మీకు 2 అవసరమే అనిపిస్తోంది. కాబట్టి ఈ రసము రసాయనము 2 మీకే ఇచ్చేస్తున్నాను, ఆనందించండి అని బలిచక్రవర్తి తనకి ఇచ్చిన ఆ 2 వస్తువులని వారికి దానం చేసేసి గుర్రం మీద అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విక్రమార్కుడు ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తూ నర్మదా నదీ తీరంలో ఆగాడు. అక్కడ గుర్రానికి నీళ్లు తాగిస్తుంటే
ఒక పురుషుడు ఆ ప్రవాహంలో కొట్టుకురావటం చూశాడు. వెంటనే నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళి అతన్ని రక్షించి ఒడ్డుకు తీసుకుని వచ్చాడు. కాసేపటికి స్పృహలోకొచ్చిన అతడు తనను కాపాడినందుకు విక్రమార్కుడికి కృతజ్ఞతలు తెలియచేశాడు. ఈ పసుపు బట్టలతో ఇలా నదిలో ఎందుకు పడిపోయావు అని అడగగా అతడు తన కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు. మాది పాటలీపుత్రం. యవ్వనంలోకి రాగానే తగిన భార్యను వెతుక్కోవటానికి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని దేశాటనానికి బయలుదేరాను. అలా ఈ నర్మదా నదీ తీరానికి చేరుకున్నాను. ఒకరోజు కొందరు పెళ్లివాళ్లు ఈ ఒడ్డుకు వచ్చి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. అందులో ఒక బ్రాహ్మణుడు నా దగ్గరకొచ్చి నా గురించి అడిగి తెలుసుకొని తనకొక సహాయం చేయమన్నాడు. ఏమిటో చెప్పమన్నాను. నువ్వెంత సుందరుడివో, తన కొడుకు అంత కురూపి అని, దుర్మార్గుడని, తన అపార సంపద అంతటికీ అతడే వారసుడని, అతడి అందవికారం గురించి ఎవరికీ తెలియకుండా కాపాడుకుంటూ వస్తున్నామని, ఆ విధంగా రత్నదత్తుడు అనే బ్రాహ్మణుడికి ఎన్నో ఆకర్షణలు చూపి అతడి కూతుర్ని తన అబ్బాయికిచ్చి పెళ్లి చేయటానికి ఒప్పించామని, ఇప్పుడు అతన్ని చూస్తే పిల్లనివుడు కాబట్టి తన కొడుకుగా నువ్వు పీటల మీద కూర్చొని ఆమెను వివాహం చేసుకొని ఇంటికొచ్చాక తన కొడుకు ఇచ్చేయమని ఆ బ్రాహ్మణుడు ప్రార్థించాడు. నేను ఒప్పుకొని వాళ్ళ వెంట వెళ్ళాను. ఒక గ్రామం చేరి బ్రాహ్మణుడి ఇంట్లో బస చేశాం. ఆ రోజు రాత్రి దేహబాధ తీర్చుకుందామని చెరువు పక్కనున్న శ్మశానం దగ్గరికి వెళ్ళాను. ఒక బ్రహ్మరాక్షసుడు అక్కడికి వచ్చి నన్ను మింగబోయాడు. అప్పుడు నేను వాడికి నమస్కరించి, నీకు ఆహారం కావటమే నా అదృష్టమని, అయితే బ్రాహ్మణుడికి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోనివ్వకుండా నన్ను తినేస్తే పాపం చుట్టుకుంటుందని, ఒక్క 5 రోజులు గడివిస్తే ఆ కార్యం చక్కబెట్టుకుని వచ్చేస్తానని నా వృత్తాంతమంతా వివరించాను. అందుకు ఆశ్చర్యపోయిన ఆ రాక్షసుడు, 5వ రోజు రాత్రి తప్పకుండా ఇక్కడికి రావాలి అంటూ నన్ను వదిలివేశాడు. ఆడపెళ్లి వాళ్ళందరూ నా రూపము, విద్యాశీలాలు చూసి మెచ్చుకున్నారు. మా పెళ్లి వైభవంగా జరిగింది. ఆమె పేరు రూపవతి. అదే రోజు రాత్రి మా సంగమ ఉత్సవం. ఆమె గదిలోకి వచ్చి నిలబడింది. నేను ధైర్యం చేసి మంచం దాకా తీసుకువెళ్ళాను. వీణాగానం అద్భుతంగా చేసింది. నేను నిద్రపోతున్నట్లే నటించగా ఆమె కూడా పడుకుంది. ఆ రాత్రి మెల్లగా మంచం దిగి నడుచుకుంటూ బయటికి వెళ్ళి రాక్షసుణ్ణి చేరుకున్నాను. వాడు నా నీతి నిజాయితీలకు మెచ్చుకున్నాడు. నన్ను తినబోతుండగా నా వెనకే నాకు తెలియకుండా వచ్చిన రూపవతి రాక్షసుణ్ణి ఆపి తన భర్తని భక్షిస్తే తన గతి ఏమిటని ప్రశ్నించింది. నువ్వు అడిగినది ఇవ్వని వాడి తల 100 ముక్కలవుతుందని వరమిస్తున్నాను, కాబట్టి వెళ్ళి భిక్షమెత్తుకో అన్నాడు ఆ రాక్షసుడు. అయితే నాకు పతిభిక్ష పెట్టు అంది రూపవతి. ఓహో, తెలివైన దానివే. నా నోటి ఆహారం వదిలేస్తాననుకున్నావా? ఇతడిని వదలను అని రాక్షసుడు అంటూ ఉండగానే వాడి తల 100 ముక్కలై మరణించాడు. ఆ వింత చూసి ఆమె తెలివికి మెచ్చుకున్నాను. రాక్షసుడి వృత్తాంతం నా ద్వారా తెలుసుకుని ఆమె నా సచ్చీలతను మెచ్చుకుంది. ఆ రాత్రి ఆమె నన్ను పొగుడుతూ మంచి మాటలు చెబుతూ శృంగారానికి పురికొల్పింది. ఆమెని పెళ్లి చేసుకొని తన కొడుకుకి అప్పగించమని కోరాడు బ్రాహ్మణుడు కాబట్టి ఈమెను నేను తాకకూడదు. కానీ నేను పెళ్లి చేసుకున్న స్త్రీ మరొకరి దగ్గరికి వెళ్ళటం సాంప్రదాయం కాదు. ఈ సమస్యను పెద్దలను అడిగి తర్వాత తీర్చుకోవచ్చుననుకొని అంతదాకా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామని నిర్ణయించుకున్నాను. సమాగమ ముహూర్తం దాటిపోయింది. 2 రోజుల దాకా మంచి ముహూర్తాలు లేవు. కాబట్టి మా ఇంటికి వెళ్ళాక మంచి ముహూర్తం పెట్టిద్దాము అన్నాను. అందుకు ఆమె కూడా అంగీకరించింది. అలా 2 రోజులు గడిచాక అందరము అక్కడి నుంచి బయలుదేరిపోయాం. కొందరిని పెద్ద ఓడలో, మరికొందరిని చిన్న ఓడలో పెట్టి ఆ బ్రాహ్మణుడు ప్రయాణం మొదలుపెట్టాడు. ఓడలు చాలా వేగంగా వెళుతున్నాయి. ఒక్కో కారణం చెప్పి అందరూ నేనున్న చిన్న ఓడను వదిలేసి పెద్ద ఓడలోకి చేరిపోయారు. ఆ బ్రాహ్మణుడి మోసము నేను గ్రహించలేకపోయాను. నావికులతో అతడు కుట్ర పన్ని నేనున్న ఓడని ముంచేశాడు. ఈత రాకపోయినా దైవికంగా ఒక కొయ్యి చేతికి అందటంతో దాన్ని గట్టిగా పట్టుకొని
ఇక్కడి దాకా కొట్టుకు వచ్చాను. నన్ను చూసి మీరు రక్షించారు అని కేసటుడు తన కథనంతా విక్రమార్కుడికి వివరించాడు. నువ్వు శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్న రూపవతిని మరొకడు స్వీకరించటం ధర్మవిరుద్ధం. ఆమె నీ భార్య అవుతుంది గాని ఆ బ్రాహ్మణుడికి కోడలు కాదు. ఆమె నీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళి గ్రామ పెద్దలకు జరిగింది వివరించి రూపవతిని తీసుకువచ్చేయి. అవసరమనుకుంటే నేను కూడా నీ వెంట వస్తాను అన్నాడు విక్రమార్కుడు. వారి గ్రామమేదో కూడా నాకు తెలీదు, మీరే ఆ మార్గం చూపాలి అని కేసటుడు ప్రార్థించాడు. అంతలో ఆకాశంలో ఏవో అరుపులు వినపడ్డాయి. ఒక పురుషుడు ఆకాశం నుంచి వీళ్ల ముందున్న నర్మదా నదిలో పడి మునిగిపోయాడు. వెంటనే విక్రమార్కుడు అతన్ని కూడా రక్షించి సేద తీర్చాడు. అతడు స్పృహలోకొచ్చాక తన కథను ఇలా చెప్పసాగాడు. నా కాపురము వేణానదీ తీరంలో ఉన్న రత్నపురము. నా పేరు దర్పకుడు. మేము ధనవంతులము. ఒకరోజు సాయంకాలము కాలు జారి నేను ఆ నదిలో పడి కొట్టుకుపోయాను. ఒక చెట్టు కొమ్మ చేతికి దొరకటంతో దానిని గట్టిగా పట్టుకొని ఆ రాత్రంతా ప్రవాహంలో కొట్టుకొని పోయి తెల్లారేసరికి ఒక తీరం చేరుకున్నాను. ఎటు చూసినా చెట్లు, క్రూర జంతువుల అరుపులు. దాంతో అదొక మహారణ్యమని గ్రహించాను. మెల్లగా నడవటం మొదలుపెట్టి అరణ్యంలోకి వెళ్ళాను. ఒకచోట చండికాలయం కనబడింది. అక్కడ ఎవరూ లేరు. ఆకలితో బాధపడుతూ ఒక గుడిలోనే ఒక మూల ముడుచుకొని పడుకున్నాను. అంతలో కొందరు యోగినులు భయంకరాకారాలతో ఆకాశంలో ఎగురుకుంటూ ఆలయానికి వచ్చి నన్ను చూసి, ఎవరు నువ్వు? మా నివాసానికి ఎందుకు వచ్చావు అని గట్టిగా అడగటంతో నేను వణికిపోతూ, నేను బ్రాహ్మణ పండిత కుమారుడిని, మీరు రక్షించకపోతే ఇక్కడ చనిపోతాను అంటూ దీనంగా ప్రార్థించాను. దాంతో వాళ్ళు నా మీద జాలిపడి మంచి భోజనం పెట్టి వస్త్రాలు ఇచ్చారు. ఆ రాత్రి సుఖంగా గడిచింది. మరునాడు తాము యోగిని సభకు చక్రపురం పోతున్నామని, ఎప్పుడు తిరిగొస్తామో తెలియదని, అంతవరకు నిన్ను ఇక్కడే వదిలేస్తే జంతువులకి ఆహారమైపోతావని, ఎక్కడైనా భద్రంగా ఉంచి వచ్చేటప్పుడు తిరిగి తీసుకువస్తామని చెప్పి నన్ను అరచేతిలో పెట్టుకొని ఆకాశంలో వెళుతూ క్రిందకి చూడసాగారు. ఒక ధనవంతుడి ఇంట్లో పెళ్లి పనులు జరుగుతూ ఉంటే నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. పెళ్లి కూతురి పేరు సుమన. ఎంతో అందమైనది. ఎందుకనో ముహూర్త సమయానికి పెళ్లి కొడుకు రాకపోవటంతో అతడి మీద కోపంతో పెళ్లి కూతురి తండ్రి అందంగా ఉన్నానని నన్ను ఆమెకిచ్చి వివాహం చేశాడు. అందుకు నేను సంతోషిస్తున్న సమయంలోనే చక్రపురం నుంచి తిరిగి వస్తూ ఆ యోగినులు నన్ను కూడా మళ్ళీ తమ వెంట తీసుకుపోసాగారు. ఆకాశంలో మరొక యోగినుల వర్గం ఎదురై దాడి చేసింది. అలా వాళ్ళు అక్కడే కొట్టుకోవటంతో వాళ్ళ చేయి జారి నేను క్రింద పడ్డాను. మళ్ళీ నదిలోనే పడటం వలన ప్రాణాలు దక్కాయి. నన్ను రక్షించినందుకు కృతజ్ఞుణ్ణి. మీరు కూడా మీ వృత్తాంతం చెప్పండి అని దర్పకుడు చెప్పగా, మీ ఇద్దరి కథ ఒకలానే ఉంది అంటూ కేసటుడి కథ అతడికి చెప్పించాడు. ఇద్దరూ కలిసి విక్రమార్కుణ్ణి తమ భార్యలను కలుసుకునే మార్గం చెప్పమని ప్రార్థించారు. అందుకు అంగీకరించి విక్రమాదిత్యుడు వాళ్ళని తీసుకొని కొన్ని రోజులు ప్రయాణించి ఒక అగ్రహారం చేరుకొని అక్కడున్న అరుగు మీద విశ్రమించాడు. ఆ వీధిలో జరుగుతున్న వివాహానికి ఎంతో దూరాల నుంచి అనేక మంది బ్రాహ్మణులు వచ్చారు. భోజనాల సమయం వచ్చింది. అందర్నీ పిలవసాగారు. తాము విదేశీయులమని విక్రమార్కుడంటే, పరదేశీయులను మరింతగా గౌరవిస్తాడు మా యజమాని అంటూ బలవంతంగా పెళ్లివారింటికి తీసుకుని పోయారు. విస్తరిలో వడ్డించిన పదార్థాల్ని చూసి కేసటుడు ఆశ్చర్యపోయి, ఆ యజమాని బాగా ధనవంతుడయ్యుంటాడని పక్కనున్న వాడితో అంటే అతడు ఇలా అన్నాడు. ఒకప్పుడు అతడు చాలా పేదవాడని, కూతురి పెళ్లి చేయటానికి నిలువెత్తు బంగారము కట్నంగా అవసరమయ్యి విక్రమార్క మహారాజుని సహాయం అర్థించడానికి వెళుతూ ఉండగా దారిలో ఒక యోగి కనిపించి ఒక రసాయనం ఇచ్చాడని, దాని ప్రభావంతో ప్రతి లోహము బంగారంగా మారుతుందని, అందుకే కొద్ది కాలంలోనే ధనవంతుడైపోయాడని, ఆ సిద్ధుడినడిగి ఒక ఔషధం కూడా తెచ్చుకున్నాడని, అందువల్లే
100 ఏళ్లు దాటిపోయిన ఆ బ్రాహ్మణుడు 30 ఏళ్ల యువకుడిలా కనిపిస్తున్నాడని అతడు చెప్పి పట్టుబట్టలు కట్టుకుని వడ్డిస్తున్న ఆ వ్యక్తే కన్యాదాత అని ఆ బ్రాహ్మణుణ్ణి చూపించాడు. అతడిని చూసిన విక్రమార్కుడు తన రసాయన వస్తువులు యోగ్యుడి చేతికే అందినందుకు తృప్తి చెందాడు. భోజనాలయ్యాక అరుగు మీదకు చేరి పడుకుందామనుకున్నాడు. అక్కడ 2 విప్రులు ఇలా మాట్లాడుకుంటున్నారు. తమది నర్మదా నదికి అవతల ఉన్న మణిసౌధం అనే అగ్రహారమని, అక్కడ రత్నదత్తుడు అనే బ్రాహ్మణుడికి అనుకోని ఆపద ఎదురైందని, కొత్తగా పెళ్లి చేసి తన కూతురు రూపవతిని అల్లుడితో పాటుగా అత్తగారింటికి పంపిస్తుంటే దారిలో అల్లుడు నర్మదా నదిలో మునిగిపోయి మరణించాడని, అంతటి అందమైన యువతికి దేవుడు ద్రోహం చేశాడని దీక్షితులు అనే బ్రాహ్మణుడు చెప్పాడు. తమ ఊళ్ళోనూ ఇలాంటి చిత్రమే జరిగిందని సుందరసేనుడనే బ్రాహ్మణుడు తన కూతురు సుమనకు పెళ్లి చేయటానికి నిర్ణయించుకున్నాడని, పెళ్లికొడుకు ముహూర్త సమయానికి రాకపోవటంతో మరొక అందమైన బ్రాహ్మణ యువకుడిని తెచ్చి పెళ్లి చేశాడని, అయితే ఆ మరుసటి రోజు నుంచే అతడు కనిపించకుండా పోయాడని సోమయాజులు అనే బ్రాహ్మణుడు అన్నాడు. వీళ్ల మాటలు విన్న విక్రమార్కుడు అసలు విషయాలు తెలుసుకోవడంతో కేసటుడిని దర్పకుడిని నిద్రలేపి ఈ సంగతులు చెప్పి, నేను గుర్రం మీద తొందరగా ఆ గ్రామాలకు వెళ్ళి కనుక్కొని 3 రోజులలో తిరిగి వస్తాను అన్నాడు. అంతలో కన్యాదాత అతడి గుర్రాన్ని చూసి గుర్తుపట్టి తనకు రసాయనాలిచ్చిన దాత అని అతన్ని కౌగలించుకొని, ఈ సంపదంతా మీ దయవలన లభించిందే, సమయానికి వచ్చారు, లోపలికి రండి అంటూ విక్రమార్కుడి గురించి అక్కడున్న వారందరికీ చెప్పడంతో అందరూ చుట్టూ చేరసాగారు. విక్రమార్కుడు ఒక్క క్షణం ఆలోచించి, అయ్యా, మీరు పొరబడ్డారు, నేను మీకేమీ దానం చేయలేదు, మీరెవరో నాకసలు తెలీదు అంటూ గుర్రమెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మణిభద్రుడు తన భార్య మదన మంజరితో మాట్లాడుతున్నాడు. ప్రేయసి, త్రిపుర సుందరిని విక్రమార్కుడికిచ్చి వివాహం చేయటానికి నిశ్చయించుకొని అతడిని తీసుకుని వస్తావని వెళ్ళావుగా, ఉత్తినే వచ్చావేం? అతడేడి? అతడిని తీసుకువద్దామనే ఉత్తర దేశాలకి అతడి వెంట వెళ్ళాను. ఆ రాజు ఎంతటి ఆశ్చర్యకరమైన అద్భుత పనులు చేశాడని అంటూ మదనపంజరి భర్త అడగటంతో ఆ వింతలు ఇలా చెప్పసాగింది. అజ్ఞాతంగా తిరుగుతున్న విక్రమార్కుడు ఒక గ్రామంలోని చుక్క నీరు కూడా లేని పెద్దది లోతైనది అయిన ఒక చెరువును చూశాడు. ఆ చెరువు మధ్యలో ఉన్న విష్ణు దేవాలయాన్ని సందర్శించి విశేషాలు చూస్తుంటే అక్కడొక ఫలకం కనిపించింది. భాగ్యవంతుడైన వర్తకునిచే ఈ చెరువు తవ్వింపబడగా విష్ణుమూర్తి విగ్రహం బయల్పడిందని, అక్కడే ఆలయాన్ని కట్టించాడని, 32 సుగుణాలు కలిగిన విక్రమార్క మహారాజు తన శిరస్సులోని రక్తంతో ఈ నేలను తడిపేంత వరకు ఇక్కడ చుక్క నీరు కూడా పడదని అందులో ఉంది. నీరు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన విక్రమార్కుడు వెంటనే పుండరీకాక్షుణ్ణి పూజించి, నా రక్తంతో తృప్తి చెంది ఈ తటాకాన్ని జలమయించేయి అంటూ కత్తితో తన కంఠం కోసుకోవటానికి సిద్ధమయ్యాడు. అంతలో పుండరీకాక్షుడు ప్రత్యక్షమై, నీ సాహసానికి మెచ్చాను, వరం కోరుకో అంటూ ఆ ప్రయత్నాన్ని విరమింపజేసి విక్రమార్కుడి కోరిక మేరకు ఆ తటాకాన్ని అమృత జలాలతో నింపేశాడు. శైవాలక అనే పర్వతం మీద ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ పర్వతానికి పక్కనే ఉన్న పలాస నగరంలోని అగ్రహారంలో నుంచి రోజుకొక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి రాక్షసుడికి ఆహారమయ్యేలా ఒక ఒప్పందం వారి మధ్య జరిగింది. విక్రమార్కుడికి ఆ అగ్రహారంలో బస చేసి ఒకరోజు ఒక బ్రాహ్మణుడి కుమారుడికి బదులుగా తాను ఆహారంగా ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళాడు. మరణం దగ్గర పడుతున్నా కొంచెం కూడా భయపడకుండా వధ్యశిలపై కూర్చున్న విక్రమార్కుడిని చూసి పరుల కోసం ప్రాణాలు అర్పించడానికి వచ్చాడని తెలుసుకొని రాక్షసుడు మెచ్చుకొని, ఏదైనా వరం కోరుకో అన్నాడు. మిత్రమా, ఇక నుంచి నా మీద అభిమానంతో నరమాంసం తినటం మానేసయ్యి. ఆకులు అలములు తిన్నా నిండే పొట్ట కోసము అమాయకుల్ని ఎందుకు హింసిస్తావు అని విక్రమార్కుడు చెప్పటంతో పరివర్తన కలిగిన ఆ రాక్షసుడు
అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ విధంగా విక్రమార్కుడి వలన ఆ అగ్రహారంలోని బ్రాహ్మణుల జీవన్మరణ సమస్య తీరింది. కొన్ని రోజులకు నేను కూడా ఆ సూర్యగిరి గ్రామం చేరుకొని చెరువు దగ్గరికి వచ్చాను. అప్పటికే అక్కడ ప్రజలు గుమిగూడి ఇలా అనుకోసాగారు, పాపం ఒక చక్కని పురుషుడు రాత్రి ఆ ఆలయం దగ్గరికి వచ్చి బంగారు స్తంభం గురించి అడిగాడు. పొద్దున్నే లేచి చెరువులో స్నానం చేసి భగవంతుణ్ణి పూజించి అరుణమంత్రం జపిస్తూ ఆ మెట్ల మీదే కూర్చున్నాడు. అంతలో బంగారు స్తంభము నీటిలో నుంచి పుట్టి బయటికి వచ్చింది. అందరూ ఎంత వద్దంటున్నా వినిపించుకోకుండా అతడు ఆ స్తంభం మీదకి ఎగిరి దానిమీద కూర్చున్నాడు. అది క్రమంగా పెరుగుతూ పైకి వెళ్ళిపోయి ఇప్పుడు సూర్యుణ్ణి తాకింది. పెద్ద పెద్ద లోహాలే అక్కడి వేడికి కరిగిపోయి ద్రవంగా మారిపోతాయి. అలాంటి ఆ పురుషుడు ఇంకా ప్రాణాలతో ఉంటాడా? ఎలా తిరిగి వస్తాడో, అతడెవరో ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. నా మనసు ఆశ్చర్యంతోనూ విచారంతోనూ నిండిపోయింది. అంతటి మహానుభావుడు ఇలా దుర్మరణం చెందుతాడా? అతడి గొప్పదనము దేవతల వల్ల సూర్యుడికి తెలియకుండా ఉంటుందా? అతడికేమీ జరగదు, సాయంత్రానికి క్షేమంగా తిరిగి వస్తాడు అనుకున్నాను. నా మాటలు విని అక్కడి వాళ్ళు, అతన్ని నువ్వెరుగుదువా అని అడిగారు. అతడి పేరు చెబితే అందరూ గుర్తుపడతారు. అంతటి సాహసం చేసిన అతడు విక్రమార్క మహారాజు అని చెప్పాను. వెంటనే ప్రజల హాహాకారాలు మిన్నుముట్టాయి. నేడో రేపో విక్రమార్కుడి దగ్గరికి వెళ్ళి తమ కష్టాలు చెప్పుకొని సహాయం అర్థించాలనుకుంటున్నామని, అంతలోనే ఎంత ప్రమాదం జరిగిపోయిందని వాళ్ళు బాధపడసాగారు. ఆ మహాత్ముడికి ఏమీ హాని జరగదని చెప్పి వాళ్ళని ఊరడించి అతడి రాక కోసము సూర్య నమస్కారాలు చేయమన్నాను. వాళ్ళు అలా చేయటం మొదలుపెట్టారు. అంతలో ఆ బంగారు స్తంభము క్రమంగా క్రిందకి తగ్గటం ప్రారంభించింది. తేజస్సుతో వెలిగిపోతూ 2 రత్నకుండలాలతో క్షేమంగా తిరిగి వచ్చిన విక్రమార్కుని చూసి ప్రజలందరూ జయ జయధ్వానాలు చేశారు. ఆనందంతో కేరింతలు కొట్టారు. తామెన్నో బాధలు పడుతున్నామని, ఒకసారి వచ్చి చూడమని అక్కడి బ్రాహ్మణులు అతడిని వేడుకోగా, విక్రమార్కుడు మీ బాధలు చూసి తట్టుకోలేనని తన సాహసానికి మెచ్చి సూర్యుడు ఇచ్చిన ఈ 2 రత్న కుండలాలు తప్ప తన దగ్గర ఇంకేమీ లేవని, ఇవి మీకే ఇచ్చేస్తానని, ఇవి రోజు 2 బారువుల బంగారం ఇస్తాయని, వీటిని మీ అగ్రహారంలోని వాళ్ళందరూ పంచుకోండని చెప్పి వాటిని ఆ బ్రాహ్మణులకు అందించాడు. వాళ్ళు సంతోషంగా స్వీకరించారు. తర్వాత నన్ను చూసిన విక్రమార్కుడు, మదనమంజరి ఇక్కడికెలా వచ్చావు అని అడిగాడు. మీరు త్రిపుర సుందరిని 2వ భార్యగా స్వీకరిస్తానని చెప్పి ఆ మాట మర్చిపోయి దేశాలు తిరుగుతున్నారని గుర్తు చేయడానికి వచ్చాను. అలాగే దేవలోక వాసులందరూ మిమ్మల్ని చూడాలని ఆరాటపడుతున్నారు. ఇప్పుడే అలకాపురం రండి అన్నాను. త్రిపుర సుందరిని వివాహం చేసుకుంటాను. అది అలా ఉంచు. నా గురించి నాటకాలు తయారు చేసి దేవలోకంలో ప్రదర్శించి పొగుడుతున్నావట. అది వినదగ్గర నుంచి సిగ్గుగా ఉంది అన్నాడు విక్రమార్కుడు నవ్వుతూ. నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మీరు చేసే సాహస కృత్యాలే మీరెంతటి వీరులో వాళ్ళకు తెలియచేస్తున్నాయి అన్నాను నేను. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఈ బంగారు స్తంభం చూడటానికి వచ్చేశానని, ముందుగా ఇంట్లో వాళ్ళని కలిశాక దేవలోకం వస్తానని చెప్పమని అతడు అన్నాడు. గుర్రంతో సహా అతడిని యక్షిణీ ప్రభావంతో 2 గడియలలో ఉజ్జయినిపురానికి చేర్చాను. అలా 6 నెలల ప్రయాణకాలం అతడికి కలిసి రావటంతో నన్ను 10 రోజుల్లో రమ్మని చెప్పి పంపించి వేశాడు. ఇంద్రజాలికుని కథ. విక్రమార్కుడు కొలువుదీరి తాను చూసి వచ్చిన విశేషాలు చెప్తుంటే ఒక ఇంద్రజాలికుడు వచ్చి నమస్కరించాడు. నా విద్యా నైపుణ్యం ప్రదర్శిస్తాను చూడండి అన్నాడు. విక్రమార్కుడు అతన్ని మరునాడు రమ్మన్నాడు. మరునాడు అంతా సమయానికే వచ్చినా ఇంద్రజాలికుని జాడ మాత్రం లేదు. అంతలో ఒక వీరుడు చేత ఖడ్గం ధరించి ఒక అందమైన స్త్రీని వెంటబెట్టుకొచ్చేసరికి అందరూ ఆశ్చర్యంగా ఇతడెవరా అనుకోసాగారు. విక్రమార్కుడు అడగ్గా, రాజా, నేను మహేంద్రుని సేవకుణ్ణి. సురపతి ఆ ఇంద్రుడు ఒకరోజు నా మీద కోపగించి
నన్ను భూలోకానికి పొమ్మని శపించాడు. ఈ చిన్నది నా భార్య. ఈ చిన్నదాన్ని మీరు కొంతకాలం కాపాడాలి. ఎందుకంటే స్వర్గంలో జరుగుతున్న దేవదానవ సంగ్రామం వల్ల నాకు పిలుపు వచ్చింది. నేను వెళ్ళి తీరాలి అన్నాడు. రాజు అంగీకరించడంతో అతను అంతా చూస్తుండగానే అంతర్ధానమైపోయాడు. కొంతసేపటికి ఆకాశంలో నిలబడు, ఆగు, వెళ్ళొద్దు, కొట్టు, పొడిచేయ్, చంపేయ్ అంటూ ఒకటే కోలాహలం వినిపించింది. అందరూ బయటకొచ్చి చూడగా ఆకాశంలో మహాయుద్ధం జరుగుతున్నట్లు రణరంగ ధ్వనులు వినిపించాయి. ఇంతలో విక్రమార్కుడి ముందు నెత్తురోడుతున్న కత్తిగల ఒక చెయ్యి పడింది. అయ్యో, ఇది ఈ వీరుడు చెయ్యిలాగా ఉందే, శత్రువులు ఇతడి హస్తం ఖండించారేమో అనుకునేంతలో ఇంకో చెయ్యి, కాళ్ళు, మొండెము కూడా పడ్డాయి. ఇంతలో ఆ చిన్నది గొర్లున ఏడుస్తూ, నా భర్త పోయాక నేను జీవించి ఏం లాభం, నాకు చితి పేర్చండి, సహగమనం చేస్తాను అనేసరికి విక్రమార్కుడు ఆమెకు అభయం ఇచ్చాడు. ఎంత చెప్పినా ఆమె వినకపోయేసరికి సభాభవనం ఎదుటగల విశాల మైదానంలో చితికి ఏర్పాట్లు జరగటము, అందరూ చూస్తుండగానే ఆమె అగ్నిలోకి ప్రవేశించటము జరిగిపోయాయి. విక్రమార్కుడు విచారంగా ఇంటికైనా వెళ్లకుండా ఆనాడు సభలోనే ఉండిపోయాడు. రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. మర్నాడు ఆ మహావీరుడు ఒక చేతిలో ఖడ్గము, ఇంకో చేత్తో హారము పట్టుకొని ఆకాశంలోంచి దిగొచ్చి, మహారాజా, నేను స్వర్గానికి వెళ్ళేసరికి దేవదానవులకు గొప్ప యుద్ధం జరుగుతున్నది. నేను ఎందరో రాక్షసుల్ని వధించాను. దేవతల విజయానికి కృషి చేశాను. దేవేంద్రుని చేతనే మెప్పు పొందాను. ఈ ఆనందం మీతో పంచుకుందామని నా భార్యను తీసుకుపోదామని వచ్చాను అంటూ తాను తెచ్చిన హారము ఆయన మెడలో వేశాడు. విక్రమార్కుడు విచారిస్తూ ముందు రోజు జరిగిన సంగతి చెప్పాడు. వీరుడు అంతా విని, అబద్ధం, నా భార్యని మీరే అంతఃపురంలో దాచారు. కావాలంటే అంతఃపుర పరిచారికల్ని రప్పించండి అన్నాడు. ఆశ్చర్యపోయిన విక్రమార్కుడు అంతఃపురానికి కబురు పంపగా వారు అక్కడి నుంచి వీరుని భార్యను తీసుకుని వచ్చారు. విక్రమార్కుడితో సహా అంతా విభ్రాంతులయ్యారు. అప్పుడు అతను చేతులు జోడించి, జై విక్రమార్క ప్రభు, నిన్న మీరు అంతా ఎదురు చూస్తున్న సమయంలో ఇదే వీరునిగా మేము ఇంద్రజాల విద్యతో అలరించవచ్చిన ఇంద్రజాలికుని నేనే అని అసలు సంగతి చెప్పేశాడు. ఆ చక్రవర్తి ఆ జాదూ సామ్రాటిని ఘనంగా సత్కరించాడు. దేవకన్య వివాహం. మదనమంజరి ప్రచారం వలన విక్రమార్కుడు కుబేరుని రాజధాని అయిన అలకాపురి వచ్చి త్రిపుర సుందరిని వివాహం చేసుకుంటాడని, గొప్ప సభ జరుగుతుందని దేవతలందరికీ తెలిసింది. ఆ భూలోక చక్రవర్తిని చూడాలని ఎక్కడెక్కడి వేల్పులు దేవజాతుల వారు రాసాగారు. అందర్నీ విడిది చేయించి కుబేరుడు ఘనంగా ఆదరించాడు. మణిభద్రుడు మదనమంజరి కన్యాదానం చేయగా విక్రమార్కుడు అంగరంగ వైభోగంగా త్రిపుర సుందరిని వివాహం చేసుకున్నాడు. మణిభద్రుడు విక్రమార్కుడిని స్తుతించి తనకు ఆ ప్రభువు చేసిన మేలు వేణోళ్లా కొనియాడాడు. విక్రమార్కుడి సాహసాన్ని ఆనాడు ప్రశంసించిన వారు లేరు. అలా ఎందరెందరో తనను స్తుతిస్తుంటే విక్రమార్కుడు సిగ్గుపడుతూ, మహాత్ములారా, నాలో మీరు అన్నీ సుగుణాలే చూడటం, ఈ పొగడ్తలు మీ సౌజన్యానికి నిదర్శనాలు. అది నా గొప్పతనం కాదు, మీలో ఉన్న మంచితనము. మీకు అనేక వందనాలు. దయచేసి మీ ప్రశంసలు ఇంతటితో విరమిస్తే సంతోషిస్తాను అని వినయంగా చెప్పాడు. అందరూ కరతాళ ధ్వనులతో మరొకసారి విక్రమార్కుణ్ణి అభినందించారు. మదనమంజరి ప్రోద్బలంతో చాలామంది దేవకన్యల్ని కూడా అదే వేదిక మీద వరించి వారి ముచ్చట కూడా తీర్చాడు ఆ భూలోక చక్రవర్తి. అనంతరము ఇంద్రుడు పంపిన విమానంలో సతీ సమేతుడైన విక్రమార్కుడు దేవలోకానికి బయలుదేరాడు. ఇంద్రుడు ఆ చక్రవర్తికి అర్ధ సింహాసనం ఇచ్చి గౌరవించి తనతో సమానునిగా చేశాడు. అక్కడ ఇంద్రసభలో నృత్యకళలో రంభ ఊర్వశుల మధ్య పోటాపోటీగా సాగిన ప్రదర్శనలో ఎవరు అధికులో విక్రమార్కుణ్ణే నిర్ణయించవలసిందిగా కోరారు. రంభ కంటే ఊర్వశికి నృత్య నైపుణ్యం అధికం
అని అందుకు సకారణ విశ్లేషణ కూడా విక్రమార్కుడు చేసేసరికి దేవసభ చప్పట్లతో దద్దరిల్లింది. 32 సుగుణాలు సంపూర్ణంగా గల ఓ విక్రమార్క చక్రవర్తి, నీకు చాలా కాలం రాజ్యపాలన యోగం ఉంది. కానీ నీకు తగిన సింహాసనమే భూలోకంలో లేదు. కనుక 32 బొమ్మలతో అలరాలే రత్నసింహాసనం నీకు అర్పిస్తున్నాను. అలాగే కల్పవృక్షపు శాఖనొకదాన్ని నీకు ఇస్తున్నాను. దాన్ని పెరట్లో నాటించు. 3 తరాల దాకా అది నీకు అపారమైన సంపదలనిస్తుంది. అందువల్ల నీకు ఏ కొరత ఉండదు అని దేవేంద్రుడు అపూర్వంగా సత్కరించి మరీ సాగనంపాడు. ఆ ప్రకారము దేవకన్యలను పెళ్లి చేసుకుని వచ్చిన విక్రమార్క చక్రవర్తి పెక్కు సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించాడు. ఎన్నో విద్యలు కలిగి ఉన్న విక్రమార్క చక్రవర్తి కథలలో నీకు కొన్నే చెప్పాను, మిగిలినవి వేరొకప్పుడు చెబుతాను అని మణిసిద్ధుడు చెప్పగా, గురువర్య, ఆ మహారాజు కథలు మరిన్ని చెబుతానని నాకు ఆనందం కలిగించారు. మీకు నా జౌహార్లు అని ఆ యతీశ్వరుని వెంట తదుపరి మజిలీ చేరుకోవటానికి అనుసరించసాగాడు గోపాలుడు. ఇప్పటితో మనము 9 భాగాలు పూర్తిగా చెప్పుకున్నాం. రేపటి నుంచి కాశీ మజిలీ కథలు 10వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.